నమస్తే. మీరు చూస్తున్నారు తెలుగు టీవీ. మన ఊరి వార్తలు, మన ఊరి విశేషాలు. వనపర్తి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా బిఎల్ఓలు ఇంటింటికి అందజేసిన ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తిగా పూరించి తిరిగి బిఎల్ఓలకు ఇవ్వాలని, లేనిపక్షంలో కొత్త ఓటరు జాబితాలో పేర్లు నమోదు కాకపోవచ్చని ఆర్డీఓ సుబ్రహ్మణ్యం తెలిపారు. బుధవారం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ఓటు వేసిన వారు కూడా తప్పనిసరిగా ఫారం నింపాలని సూచించారు. 2002 ఓటరు జాబితా ఆధారంగా ఫారం పూరించి తాజా ఫోటో అతికించి, సంతకం చేసి ఒక కాపీ బిఎల్ఓకు ఇచ్చి, మరో కాపీపై రసీదు తీసుకుని భద్రపరచుకోవాలని చెప్పారు. వనపర్తి జిల్లాలో మొత్తం 2,75,570 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 2,36,060 ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. మిగిలిన ఫారాల పంపిణీ గురువారంలోగా పూర్తి చేస్తామని చెప్పారు. జూలై 31 నాటికి ముసాయిదా ఓటరు జాబితా సిద్ధం చేసి పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శిస్తామని, అక్టోబర్ 1, 2026న తుది ఓటరు జాబితా విడుదల చేస్తామని వెల్లడించారు. ఓటర్లు తమ పేర్లు తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, మార్పులు అవసరమైతే ఫారం -8, కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం -6 సమర్పించాలని సూచించారు. కాబట్టి దయచేసి ఓటర్లకు ఏమంటే ఎన్యూమరేషన్ ఫామ్ కరెక్ట్గా ఫిల్అప్ చేసి ఆ బిఎల్ఓలకు ఇచ్చినట్లయితే మనము వాళ్ళు ఓటర్ లిస్టులో రావడం జరుగుతుంది. ఇంకొక రిక్వెస్ట్ ఏమంటే, నేను గ్రామ పంచాయతీలో వేసినాను, తర్వాత మున్సిపాలిటీలో వేసినాను, ఇప్పుడు నా ఓటు ఎక్కడ పోతుంది అంటే ఏం చేయలేము. దయచేసి ఆ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి మేము ఆన్లైన్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అట్లయితే మనకు ఓటర్కి సంబంధించిన వివరాలు డ్రాఫ్ట్ రోల్లో వస్తాయి, ఫైనల్ రోల్లో కానీ రావడం జరుగుతుంది. ఒకవేళ 2002 ఓటర్ లిస్టులో ఆ ఓటర్ పేరు లేదు అనుకో, ఆయన నెక్స్ట్ కాలం ఒకటి ఉంది, అది బ్లాంక్ వదిలిపెట్టి సంబంధించి ఆయన అంటే వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ తాతగారు కానీ వాళ్ళ నాయనమ్మ గారు కానీ వాళ్ళు 2002 ఓటర్ లిస్టు వివరాలు, ఆ వివరాలకు ఈ కాలంలో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంకా 3వ పార్ట్కి సంబంధించి పైన 2 ఫిలప్ చేసినా ఫిలప్ చేయకపోయినా కింద ఒకవేళ 2002 వాళ్ళ తాతగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ నానమ్మ గారు కానీ వివరాలు ఆయనకు లభించలేదన్నా బ్లాంక్ వదిలిపెట్టేసి కింద కాలమ్స్ ఒకవేళ ఫిలప్ చేసినా ఫిలప్ చేయకపోయినా మ్యాండేటరీగా థర్డ్ ఏదైతే పార్ట్ ఉందో ఆ ఓటర్ యొక్క వివరాలు, ఆధార్ కార్డు, వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి గారి మరియు వాళ్ళ భార్య స్పౌజ్ భార్య భర్త వాళ్ళ ఎపిక్ నెంబర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు అవన్నీ డీటెయిల్స్ చేసి ఫిలప్ చేసి ఆ ఎన్యూమరేషన్ ఫామ్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. ఆ సంతకం చేసినాక తర్వాత బిఎల్ఓ గారికి వాటికి సంబంధించి ఎన్యూమరేషన్ ఫామ్ కన్సర్న్డ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి 86% అంటే ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ కావడం జరిగింది. ఇంకా రిమైనింగ్ కానీ కొద్దిగా టౌన్లో కొద్దిగా ఇబ్బంది ఉంది. దానికి సంబంధించి మున్సిపల్ సిబ్బందిని కూడా వాడుకుంటున్నాము, వార్డ్ ఆఫీసర్లకు. అవి కానీ రేపటి లోపల మొత్తం 100% ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు చేస్తున్నాము. ఈ ఎన్యూమరేషన్ ఫామ్ నుంచి ఏవైతే మనము ఓటర్కి ఇచ్చామో, ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చాము, వాటిని తిరిగి తీసుకోవడానికి సంబంధించి మనకు ఇమ్మీడియట్లీ మనకు తీసుకోవాలని మన బిఎల్ఓస్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకు బిఎల్ఓస్కు ప్రతి మండల్లో మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రతి మండల్లో వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఓటర్కు గైడ్ చేయాలి, ఏ విధంగా ఫిలప్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఓటర్లకు అందరికీ విజ్ఞప్తి ఏమంటే, ఎన్యూమరేషన్ ఫామ్ కరెక్ట్గా ఫిలప్ చేసి ఆ బిఎల్ఓలకు ఇచ్చినట్లయితే మనము వాళ్ళు ఓటర్ లిస్టులో రావడం జరుగుతుంది. ఇంకొక రిక్వెస్ట్ ఏమంటే, నేను గ్రామ పంచాయతీలో వేసినాను, తర్వాత మున్సిపాలిటీలో వేసినాను, ఇప్పుడు నా ఓటు ఎక్కడ పోతుంది అంటే ఏం చేయలేము. దయచేసి ఆ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేసి మేము ఆన్లైన్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అట్లయితే మనకు ఓటర్కి సంబంధించిన వివరాలు డ్రాఫ్ట్ రోల్లో వస్తాయి, ఫైనల్ రోల్లో కానీ రావడం జరుగుతుంది.